హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ప్రోమో అయితే లేట్‌గా వచ్చేసింది. సో, ఎప్పుడైనా సాటర్‌డే ఇంకా తప్పదు. ఆ రోజే షూటింగ్ అన్నీ జరుగుతాయి కాబట్టి, సో, ప్రోమోస్ ఎడిట్ చేసి వచ్చేసరికి టైం పడుతుంది. కానీ ఫుల్ ఫైర్‌తోనే వచ్చారు నాగార్జున సార్ గన్ను పట్టుకొని సీరియస్‌గా. గన్ను తిప్పుతూ స్టైల్‌గా వచ్చారు. సో, బ్లాక్ డ్రెస్‌లో అయితే చాలా బాగున్నారు. సో, ఈరోజైతే కంటెస్టెంట్స్‌కి ఇంకా ఫైర్ అన్నమాట బాగా జరుగుతుంది వాళ్ళకి. సో, ప్రోమో చూసారా అందరూ? ప్రోమో చూసైతే ఒకసారి నా డిస్కషన్ అయితే చూడండి దాని గురించి ఏం చెప్తున్నారనేది. సో, ఫస్ట్ అయితే మనకి ముగ్గురు చీఫ్‌లనైతే నిలబడమంటాడు నాగార్జున సార్ గారు. సో, ముగ్గురు చీఫ్‌లయితే నిల్చుంటారు. యష్మి, నిఖిల్ ఇంకా నైనిక. సో, ఫస్ట్ యష్మి నీ టీమ్ మెంబర్స్ ఎట్లా ఆడారో చెప్పమ్మా అని అనగానే ఇంకా ఆమె ఒక బోర్డ్ అయితే ఇస్తారు. ఆ బోర్డ్‌లో ఫోటోస్ పెట్టుకుంటూ అంటే ఎవరు బాగా ఆడారంటే ఇటు సైడు, లేకపోతే ఎవరు బాగా ఆడకపోతే రెడ్‌లో పెట్టు అని చెప్పేసి చెప్పారు. చెప్పగానే ఇంకా యష్మి అయితే స్టార్ట్ చేసేసింది. సో, ఫస్ట్ ఎవరి ఫోటో పెడుతుందంటే యష్మి అభయ్ ఫోటో తీసి పెడుతుంది. ఎందుకంటే అభయే కదా! అంటే వాళ్ళ టీమ్‌లో ఎక్కువ స్ట్రాంగ్‌గా ఆడిందని చెప్పేసి అభయ్ ఫోటో అయితే పెట్టి అభయ్ అయితే చాలా గేమ్‌లు బాగా ఆడాడు అని చెప్తుంది. సో, అనగానే మనకు మరి నీ దృష్టిలో బాగా ఆడాడు. మరి విష్ణుప్రియ దృష్టిలో అంటది. అంటే వాళ్ళకు లాస్ట్ సాక్స్‌ల టాస్క్‌లో ఇష్యూ అయింది గదా! అభయ్ నన్ను ఇట్లా అన్నాడు. అందుకే నేను పడ్డాను అని విష్ణు చెప్తుంది. సో, అది క్లారిటీ ఇవ్వడం కోసము 'బిగ్ బాస్' గారైతే వీడియో చూపిస్తారనుకుంటా. దానికి సంబంధించిన వీడియో అయితే చూపిస్తారు ఖచ్చితంగా. అప్పుడు క్లారిటీ వస్తుంది. తగిలిచ్చాడా లేదా అనేది. ఆ పాయింట్ అక్కడి వరకు. ఇంకా నెక్స్ట్ తర్వాతకొచ్చేసి పృథ్వీని కూడా బాగా ఆడుకుంటాడు. ఎందుకంటే, "నువ్వసలు గేమ్ ఎట్లా ఆడుతున్నావు? కరెక్ట్‌గా ఆడుతున్నావా? అన్నీ రాంగే ఆడుతున్నావు" అన్నట్టుగా అంటాడు. అయితే వార్నింగ్ లాగా చెప్పినట్టు అనిపించింది. అయితే వార్నింగ్ అనేది పృథ్వీకా లేక ఇంకెవరికా అని కొంచెం డౌటు. అంటే లూజ్ టంగ్ వాడావు అన్నట్టుగా పృథ్వీని అన్నాడా? లేకపోతే ఇంకెవరినైనా అన్నాడా అనేది చూడాలి. ఇంకా తర్వాతకొచ్చేసి యష్మి ఏమంటుంది పృథ్వీ గురించి, పృథ్వీ బానే ఆడుతున్నాడన్నట్టుగా చెప్పేస్తుంది. కానీ వాక్స్ టాస్క్‌లో సరిగ్గా ఆడలేదు గదా! అని అంటాడు. గివ్ అప్ ఇచ్చేసాడు గదా! అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మన ప్రేరణ. సంచాలక్‌గా ఎలా చేసింది అంటే, సంచాలక్‌గా కొన్ని మిస్టేక్స్ చేసిందని ఆమె ఫోటో తీసి రెడ్‌లో పెడుతుంది. సంచాలక్‌గా కొంచెం కంగారు పడింది స్టార్టింగ్‌లో అని జెప్తే, కంగారు పడిందా? లేకపోతే మీ టీమ్ మెంబర్స్ కలిసి ఆమెను కంగారు పడేలాగా చేశారా? అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా మా టీమ్‌కే సపోర్ట్ జేయాలి. మా టీమ్‌కే నువ్వు మాట్లాడాలని యష్మి ఖచ్చితంగా లైవ్‌లోనే అంటుంది. ఎవరు చూస్తున్నారని కూడా ఆలోచించకుండా లైవ్‌లోనే చెప్పేస్తుంది. మన టీమ్‌కే సపోర్ట్ జేయాలి అన్నట్టుగా. ఆమెను ఇండైరెక్ట్‌గా ప్రేరేపించి వదిలేస్తుంది. సో, ఆ టాపికే నాగార్జున సార్ గారు మళ్ళీ తీస్తారు. మరి సంచాలక్ విషయం వచ్చింది గదా! మరి నువ్వు సంచాలక్‌గా కరెక్ట్‌గా చేశావా? అంటే సీత నాగమణికంఠ మరమరాల టాస్క్‌లో పావు కేజీ పేలాలు తీసుకురమ్మంటే అప్పుడు సీత వాళ్ళకే ఇస్తుంది గదా! తను. నాగమణికంఠ ఎంత చెప్పినా గూడా వినకుండా వాళ్ళకే ఇచ్చేస్తుంది. వాళ్ళే గెలిచారన్నట్టుగా. ఆ పాయింట్‌లో నిలదీశారు. ఇగ అక్కడ జూడాలి యష్మి ఫేసు. ఇగ అప్పుడు ఫస్టే అడుగుతాడు. నాగమణికంఠ అడగడులే అంటే అడగలేదు అంటది. కానీ అడుగుతాడు. ఎక్కడ ఆయన అబద్ధాలు చెప్తే కుదురుతుందన్నట్టుగా చెప్తుంది. హౌస్‌లో గూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతుంది గదా! ఏదైనా గూడా చికెన్ తీసుకున్నామంటే తీసుకోలేదని గాని, ఇక్కడ నాగార్జున సార్ దగ్గర గూడా అట్లనే అబద్ధాలు ఆడాలని చూస్తుంది. కానీ ఇక్కడ వీడియోస్ ప్లే అవుతాయి. వీడియోస్ ప్లే చేస్తాడు అన్న విషయం మర్చిపోయింది యష్మి. వీడియోస్ ప్లే చేస్తాడన్న విషయం మర్చిపోయి హౌస్‌లో ఆడినట్టుగా అబద్ధాలు ఆడేస్తుంది. అప్పుడే నాగ్ సార్ అంటారు. నీకు నేను ఫస్ట్ అడిగినా గదమ్మా! అప్పుడే ఒప్పుకొనుంటే అయిపోయే గదా! వీడియో ప్లే జేసి చూపిచ్చే వరకు ఎందుకు ఇదంతా అన్నట్టుగా చెప్పగానే ఇగ కళ్ళకి నీళ్ళొచ్చేసి ఏడ్చుకుంటా చెప్తుంది. ఏమన్నానా అసలు ఇంత నంగనాచి ఏడుపులవి. ఆ! ఏడుస్తూ చెప్తే మరి నాగ్ సార్ అన్నారు. ఫస్టే చెప్తే అయిపోతుండే గదా! వీడియో ప్లే జేసి ఉన్న పరువు తీసుకోవడం అంటే ఇదే అన్నట్టుగా ఆయన ఉద్దేశంలో జెప్పారు. సో, ఇంకేమంటుంది వాళ్ళకు టీమ్ పెద్దది గదా! వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఈమె ఇతరుల ఆకలిని కన్సర్న్ జేసినట్టు. వాళ్ళు పాల ప్యాకెట్ తీసుకుంటే గోల, వాళ్ళు అది తీసుకుంటే గోల. వాళ్ళే దొంగతనం తీసుకొచ్చుకొని తింటారు వీళ్ళు. వాళ్ళ గురించి ఈమెకు జాలి ఉందంట. జాలి ఉన్నట్టుగా ఏదో ఏడ్చినట్టుగా జెప్తుంది. ఎంత కన్నింగ్ బిహేవియర్ చూడట్లేదా హౌస్‌లో? ఎవరు చూడట్లేదనుకుంటారో ఏమో నాకర్థం గాదు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాక. వాళ్ళ తీరులో వాళ్ళు ఆడుతూ ఉంటారు. అరే! ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, 200 కెమెరాస్ ఉన్నాయి. ఎక్కడ పోయినా అబ్జర్వేషన్ ఉంటదన్న విషయం మర్చిపోయి మరి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా గూడా హౌస్‌మేట్స్
బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళే ముందు మమ్మల్ని అందరూ చూస్తున్నారని ఒక థాట్ మైండ్‌లో పెట్టుకుంటే ఇంత పిచ్చి పిచ్చి బిహేవియర్ అయితే ఉండదని నా ఫీలింగ్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.